వెల్కమ్ టు టాప్ డబల్ నైన్ న్యూస్. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని ఈద్గా సర్కిల్లో సిక్ సత్ సంగత్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ జాతీయ అధ్యక్షులు ఉమర్ ఫారూక్ అధ్యక్షతన కుల మతాలకు అతీతంగా గురునానక్ జయంతిని ఘనంగా హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవ, దళిత సోదరులు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ డిఈ రమేష్ కుమార్, పుర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమర్ ఫారూక్ ఖాన్ మాట్లాడుతూ సిక్కుల మొదటి గురువు గురునానక్ దేవ్జీ 1469లో మే రాయి బోయిడి తల్వాండి పాకిస్తాన్లో జన్మించారు. ఆయన తన పూర్తి జీవితాన్ని మానవత్వ మేలు కొరకు జీవించారని, ఓంకారం, ఈశ్వర్, ప్రకృతిని గౌరవ, జాతీయ సమైక్యత, దేశభక్తి పెంపొందించి వసుదైక కుటుంబ నిర్మాణం మే ధ్యేయంగా మతపరమత, సహనం, సోదరభావం, అఖండ భారతం కోసం ఈ ప్రయత్నమని ఉమర్ ఫారూక్ ఖాన్ మరియు పుర ప్రముఖులు తెలిపారు. ఈ సందర్భంగా సిక్కు కుటుంబ సభ్యులకు దాదాపు 2000 మందికి పండ్లు, పలహారాలు, స్వీట్స్ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో సిక్ సంగత్ పలవీందర్ సింగ్, భగవత్ సింగ్, సత్తాపాల్ సింగ్, జర్నయిల్ సింగ్, జస్వంత్ సింగ్, బియాన్ సింగ్, గురుబక్ష్ సింగ్, హస్నాబాద్ కౌన్సిలర్ ఆసిఫుల్లా, లాయర్లు శివశంకర్, ప్రాసిక్యూటర్ ఇందాడ్, ముస్లిం హక్కుల పోరాట సమితి ఇమ్రాన్, అలీ ఖాన్, సుల్తాన్, రక్తదాన షేక్ షబీర్, అజ్మతుల్లా, అపార్ సింగ్, జగతార్ సింగ్, ముక్తియార్ సింగ్, రానా సింగ్, నామ్దారి సీట్, ఐడి హల్లి సిక్కులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు హిందూపురం పట్టణంలో గురునానక్ జయంతిని మన సిక్కు సోదరులు మరియు హిందూ ముస్లిం సోదరులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మన ముఖ్య ఉద్దేశము భారతదేశంలోని అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని సామాజిక వర్గాలు, అన్ని సంస్కృతులు, అన్ని ఆచారాలు, ఇవన్నీ భిన్నమైన ఆచారాలు, విభిన్న సంస్కృతులు మొత్తం కలిపి భారతదేశం. మన యొక్క ఆలోచన, మనం భారతీయులము, హిందువులైనా, క్రైస్తవులైనా, సిక్కులైనా, ముస్లింలైనా మొదట భారతీయులం. మనము మన భారతదేశంలోని ఏ పండుగ అయినా మనం సోదర భావంతో, మత సామరస్యంతో, పరమత సహనంతో ఒక వసుధైక కుటుంబంగా మనం ఈ యొక్క పండుగల్ని జరుపుకోవాలి. ఈ పండుగల్ని జరుపుకుంటూ ఒకరిని ఒకరు సోదరులుగా భావిస్తూ సామరస్యాన్ని ప్రకటిస్తూ మనం అన్ని పండుగలను సోదర భావంతో జరిపినప్పుడు ఒక శక్తి, ఆ భారతీయ శక్తి మన వసుధైక కుటుంబ నిర్మాణం కోసం తోడ్పడుతుంది. ఎందుకంటే మన దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తున్నారు బయటి శక్తులు. కాబట్టి మనం ఖచ్చితంగా మన దేశాన్ని ఒక అఖండ భారతంగా, ఒక అద్భుతమైన భారతావనిగా మనము చేయాలంటే మనమందరము కలిసి ఒక కుటుంబంగా, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని సంస్కృతులు, అన్ని ఆచారాలు, అన్ని సాంప్రదాయాలు ఒక కుటుంబంగా ఉండి మనము మన పండుగల్ని నడుపుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క సిక్కు సోదరులకు హిందూపురం పట్టణ ప్రజల నుంచి, హిందూపురం పట్టణ ప్రముఖుల నుంచి, హిందూపురం పట్టణ హిందూ ముస్లిం సోదరుల నుంచి వాళ్లకు గురునానక్ జయంతిని చెబుతూ మనమందరం ఒక్కటే, మనం భారతీయులము, అన్ని పండుగలను మనము సోదర భావంతో జరుపుకొని మన యొక్క భారతదేశాన్ని ముందుకు తీసే ప్రయత్నం చేస్తాం. జై హింద్, మేరా భారత్ మహాన్. ఈరోజు